వసతి గృహహింస, అద్దె భవనాలు, అధ్వానంగా సౌకర్యాలు, కలుషిత ఆహారంతో పదే పదే అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు, ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, పాముకాట్లతో పిల్లల మృతి, దోమల బెడతో జ్వరాలు, ఎలుకలు కొరికి అస్వస్థత, ఇరుకు గదుల్లోని తరగతులు, అక్కడే పడకలు కూడా, కార్పెట్లు, చెద్దర్లు లేవు, 3 జతల దుస్తులు ఇవ్వలే, శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యలకు పరిష్కారం అంటూ ఒకరిని చూస్తాం. సో యాదాద్రి జిల్లా కేంద్రంలో గురుకుల స్కూల్ పైకప్పు ఇలా. సిద్దిపేట జిల్లా చర్యాల గురుకులలో తలుపులు లేని మరుగుదొడ్లు. ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థి పేరు రాజేష్. హైదరాబాద్ జిల్లా ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అయినా పాఠశాలలో చికిత్స చేస్తున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు ఆందోళన చెబుతున్నాడు. సంగారెడ్డి జిల్లాలో జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కిటికీకి సంచుల తెర. ఇది మన కేసీఆర్ గతం. మన కేసీఆర్ అదేవిధంగా ఆర్ఎస్పీ చేసిన గురుకులాల అభివృద్ధి. ఏం చేసిరా అంటే అద్దె భవనాలు, అరకొర వసతులు, జ్వరాలు, పాముకాట్లు, ఇబ్బందులు, జ్వరాలతో బాధపడే విద్యార్థులు. ఇది తప్ప గత 10 ఏళ్లలో గురుకులాలకు సొంత భవనాలు కట్టాలంటే సోయిలేని చాతగాని దద్దమ్మలు ఈ కల్వకుంట్ల కాలకీలు. వాళ్ళకు సహకరించింది ఆర్ఎస్పీ అని చెప్పొచ్చు. కొంతమంది ఆర్ఎస్పీని అంటే ఆర్ఎస్పీని అంటే విసుగుపడతారేమో. పడండి, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆర్ఎస్పీ ఆయన యొక్క క్రెడిబిలిటీ మొత్తం కూడా కోల్పోయిండు. కేసీఆర్తో అంటగాగుతూ ఆయన క్రెడిబిలిటీ మొత్తం కూడా కోల్పోయిండు. ఇది మన కేసీఆర్ యొక్క గత 10 ఏళ్ల పాలన. సొంత భవనాలు కట్టలేని చాతగాని దద్దమ్మలు వీళ్ళు గురుకులాలకు సంబంధించి. మేము గురుకులాలను 1000 గురుకులాలు పెట్టినాము, అది పెట్టినాం, ఇది పెట్టినామని గొప్పలు కొడుతూ ఉంటారు. సిగ్గుపడాలరే, సిగ్గుపడండి కొంచెమైనా. ఎన్నిసార్లు మేము చదివింది తెలుసా? గురుకులాల్లో కలుషిత ఆహారం తిని ఎంతమంది హాస్పిటల్ పాలైనరు అది గుర్తుకు రావట్లేదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఏదైతే ఉందో ఈ గురుకులాలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా రివ్యూ పెట్టాల్సిన అవసరం ఉంది. గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రివ్యూ పెట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో, ఫుడ్ కార్పొరేషన్గా, ఫుడ్ కమిషన్గా, ఏదో కమిషన్కి దానికి అటాచ్ చేసేసి కంప్లీట్గా ఆ గురుకులాల్లో పెద్ద ఎత్తున ఆ చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాముకాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం ఇటీవల కాలంలో పెరిగిన కథనాలు ఇవి. మరీ ముఖ్యంగా గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి గురుకులాల విజిట్ చేపట్టింది. అక్కడి పరిస్థితులు గమనించింది. వివరాలు ఇవి. గురుకులాలు సమస్యలు నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకొని కూర్చున్నాయి. కొన్ని చోట్ల సరిపడ తరగతి గదులు లేవు, పడకలు లేవు, నేలపైన పడుకున్నారు. ఆరు బయట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కూడా తినకుండా వదిలేస్తున్నారు. గురుకులాలు మొదలై 2 నెలల కార్పెట్లు, చెద్దలు ఇవ్వలేదు, 3 జతల దుస్తులు ఇవ్వలేదు. మరికొన్ని చోట్ల చుట్టూ ప్రహారీ గోడ లేదు, బాతులకు అవి లేవు, ఇవి లేవు, అన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఇది విషయం ఏంటంటే, సరే గత 10 ఏళ్ళలో కేసీఆర్ చేయలేదు, వాడు చాతగాని దద్దమ్మ. ఆ తర్వాత కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకోవాలి. గురుకులాలపైన ఒక రివ్యూ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.